హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ యూట్యూబ్ ఛానల్ శిల్పా సుంకే. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు వచ్చేసి ఏం వరి కాకండి, మా మమ్మీ వచ్చేసి నా పక్కనే ఉండి ఎలా చేయాలో అని చెప్తుంది. ఈ 1 kg చికెన్కి మనకు వచ్చేసి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కావాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఆయిల్ వచ్చేసి వేసాను. ఆయిల్ వచ్చేసి కొంచెం హీట్ అయినాక మనం వచ్చేసి ఆనియన్స్ వచ్చేసి వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం కలుపుకోవాలి. చిల్లీ ఇప్పుడు వచ్చేసి నేను చిల్లీస్ వేసుకున్నాను. మనం మంచిగా కలుపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్. ఇప్పుడు వచ్చేసి మనకి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాయి. నేను వచ్చేసి ఇప్పుడు కొత్తిమీర వచ్చేసి వేస్తున్నాను. నేను వచ్చేసి ఒక 2 స్పూన్స్ అల్లం వచ్చేసి వేసాను. పచ్చి స్మెల్ అల్లం పోయేదాకా మనం కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను చికెన్ మంచిగా కలర్ రానికి పసుపు వచ్చేసి వేసాను. మనం మంచిగా కలుపుకోవాలి. మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి 1 kg చికెన్ వచ్చేసి మనం వేసుకోవాలి. మనం ఇప్పుడు వచ్చేసి మంచి కలుపుకోవాలి. మా మమ్మీ నా పక్కనే ఉండి దీన్ని స్లోగా కలుపు, ఫాస్ట్గా కలుపుకో అని చెప్పాలి. ఇప్పుడు వచ్చేసి మనం మంచిగా మూత పెట్టేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం పసుపు వచ్చేసి వేసుకున్నాను. నేను మీకు తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మీకు తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం మంచిగా దీన్ని కూడా కలుపుకోవాలి. నాకు వచ్చేసి నూరీలు వస్తున్నాయి దీన్ని చికెన్ చూసి. నాకు వచ్చేసి ఇప్పుడే తినాలనిపిస్తుంది. మనం వచ్చేసి 1 స్పూన్ ధనియాల పొడి వచ్చేసి వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. 1 kg చికెన్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం వచ్చేసి పోసుకోవాలి. ఫిఫ్టీన్ to 20 minutes మనకి బాయిల్ అయినాక ఇలా వచ్చేసి చికెన్ ఉంటుంది. చాలా టేస్టీగా వచ్చేసింది. స్మెల్ వచ్చేసి చాలా వస్తుంది. చూడండి, మీరైతే ఎంత చూస్తుంటేనే ఎంత నూనెలు వచ్చేసి ఇంకా తింటే ఎలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం 1 స్పూన్ గరం మసాలా వచ్చేసి వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మంచిగా కలుపుకోండి. అంతా కలిసేటట్టు మంచిగా టేస్ట్ వచ్చేసి సూపర్ ఉంటుంది. నేను వచ్చేసి ఇప్పుడు చికెన్ కర్రీ వచ్చేసి మంచిగా కుక్ అయింది. నేను వచ్చేసి ఇప్పుడు ప్లేట్లోకి వేసుకొని తింటున్నాను. నేను వచ్చేసి అనుకుంటున్నాను టేస్ట్ వచ్చేసి సూపర్ ఉంటుందని. టేస్ట్ సూపర్గా ఉంటుంది అనుకున్నాం కదా.